Hello my YouTube family, welcome back to my channel Winnie Walks Official. So ee roju vlog వచ్చేసి ఏంటంటే ఒక్కసారి అక్కడ చూడండి. ఏడున్నాం సెక్రటేరియట్ వచ్చేసాం అన్నమాట ఇవాళ. ఎందుకంటే ఇక్కడ ఫుడ్స్ పెడుతున్నారు కదా, ఫుడ్ స్టాల్స్ అనేవి. సో మేము కూడా ఎప్పటి నుంచో ఉంటాయి ఇక్కడ స్టాల్స్. సో ఇవాళ మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఒక్కసారి నీడికి వచ్చినామా ఫస్ట్ అది చెప్పు. నువ్వు రోజు ఈ నుంచే పోతా కానీ ఎందుకు ఇదేమైనా వేసావా ఇక్కడ ఈ నుంచి ఎందుకు పోతావు రోజు? గైస్ అదంతా కాదు గైస్, ల్యాగ్ చేస్తుంది కదా ఎప్పుడైనా, ల్యాగే మొత్తం ఏమది. సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, మనం టేస్ట్ చేద్దాం అనమాట ఈసారి. నేను కూడా ఎప్పుడు చూడలేదు అసలు ఏమేమి ఉంటాయని చెప్పి. సో మనకి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అన్ని ట్రెండింగ్ అవుతున్నాయి కదా. సో ఒకసారి మనం చూద్దాం గైస్. మీకు తిని ఆల్రెడీ తెలుసు అనమాట, షీ ఈజ్ మై సిస్టర్. రండి గైస్ ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం. మనకి అన్నెసెసరీ థింగ్స్ వద్దనమాట, సో నెసెసరీ థింగ్స్ చేద్దాం మనం. కెమెరామ్యాన్ ముందుకు రా, మేము పోతుంది మా ఎక్స్ప్రెషన్స్ కనిపి. వెంకాలకి వెళ్తావేంది? అందరు విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ. ఒకసారి నిన్నే చూస్తున్నారు, ఏంది ఇట్లా తీస్తుందని చెప్పి నన్ను. సో గైస్ మీరు కూడా ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే ఇట్లనే ఫేస్ చేసినరా బ్లాగర్స్ ఎవరైనా? నాకైతే చాలా విచిత్రం అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం? అమ్మ బూకర్ స్వాంకీగా నిక్కి ఇక్కడ ఇన్నిగానో ఉండేసారి కూడా ఎద్దినాలో ఫస్ట్ అర్థం కావట్లేదు దేంతో స్టార్ట్ చేయాలని చెప్పి. దేనికి వచ్చినావు, ఏం చేస్తున్నావు అక్క నువ్వు అసలు? అగో ఈమె సోకులాడి స్వప్న సుందరి. ఫస్ట్ చెప్తావా ఇట్లనే టైం వేస్ట్ చేస్తావా? ఇక్కడ రా. బిర్యానీయా? రోడ్ మీదకి వచ్చి బిర్యానీ తింటా అంటవేంది అక్క నువ్వు? నాకు అర్థం కాదు. గైస్ ఇక్కడ అన్న ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ మ్యాగీ ఉంది ఇక్కడ. మంచి డిఫరెంట్ మ్యాగీలు ఉన్నాయి. హాట్ విల్ ట్రై స్పైసీ మ్యాగీ వన్స్. స్పైసీ చెప్పు ఒకసారి, స్పైసీ ఉందా అని అడుగు. ఓ మా అక్క ఎప్పుడు మ్యాగీ తిననట్టు ఇక్కడికి వచ్చి మ్యాగీ ఆర్డర్ చేస్తుంది, అది కూడా హాట్ అండ్ స్పైసీ మ్యాగీ అంట. ఇఫ్ అది కనుక స్పైసీ ఉంటే మాత్రం మీరే బిల్ కట్టాలి. ఎవరైతే మ్యాగీ మొత్తం తింటారో అది వాళ్ళే బిల్ కట్టాలి. తిన్నవాళ్ళు కట్టాలా? సారీ, తిన్న వాళ్ళే కట్టాలి, బికాజ్ వాళ్ళే తిన్నారు కాబట్టి వాళ్ళే కట్టాలి. నువ్వు తినవా? కాదు కదా, ఒక్క నిమిషం. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే కిమ్చి, కొరియన్ మ్యాగీ అవి నువ్వు తినవు, లెమన్ సరే తినవు. అండ్ ఇపి మ్యాగీ ఓకే గైస్, మనకి తెలంగాణ పీపుల్ కాబట్టి మనకి స్పైసీయే తినాలనిపిస్తుంది కాబట్టి నీకు ఓకేనా వర్ష స్పైసీ? ఓకే కాకుండా అదే తినాలా? ఎందుకంటే బిల్లా అమ్మనే కడుతుంది, మనకు పరకలేదు. ఓకే గైస్, ఇప్పుడు మేమైతే ఫస్ట్ స్పైసీ మ్యాగీ అయితే ఆర్డర్ చేస్తున్నాం అనమాట. అది వచ్చినాక టేస్ట్ కూడా ఎట్లుందో చెప్తా. మీరు కూడా ఇక్కడ వచ్చి ట్రై చేయండి ఇఫ్ బాగుంటాయి. మీ పేరు చెప్పండి అన్న. రాహుల్. సో గైస్ ఎవరైనా మంచి మ్యాగీ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ సింబల్ దగ్గరనే రాహుల్ అన్న ఉంటాడు, వచ్చేయండి ఆర్డర్ వేసేయండి. నేను కూడా పోయి చూసుకుంటా ఏమేమి వేస్తుంటే, రేపటి నుంచి నీకు చేసిస్తా. ఓకేనా? వద్దు ప్లీజ్, నేను బతకాలనుకుంటున్నా. అన్న ఐపీఎల్ చూసుకుంటా మ్యాగీ చేస్తుంది. అన్న ఐపీఎల్ అంటే ఇష్టమా? అయ్యేదాకా ఆగండి 5 minutes. గైస్ మన మ్యాగీ అయితే వచ్చేసింది, హాట్ అండ్ స్పైసీ మ్యాగీ. సో టేస్ట్ చేద్దాం ఫస్ట్. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అవాయిడ్ చేయడా ప్లీజ్. ఓయమ్మనా 3 వాటర్ బాటిల్ పట్టుకురావాలి ఇప్పుడు నువ్వు, అంత కారం ఉంది ఒక్క బుక్కకే. గైస్ చాలా స్పైసీ ఉంది, ఇంకొక స్పూన్ నేను చెప్తా గైస్. టేస్ట్ అయితే మస్తు ఉంది గైస్, నిజంగా. నేను ఇప్పుడు దాకా అడ్రస్ చెప్పినా కదా, ఖచ్చితంగా రండి. టేస్ట్ అయితే మస్తు ఉంది. పిల్ల కారం తినదు, అందుకే అంత ఆమె కారం తినదు గైస్, అందుకే. సో నాకు ఆల్రెడీ కారం అలవాటు కాబట్టి స్పైసీనెస్ విడ పెట్టి ఇంకా స్పైసీనెస్ అలవాటు కాబట్టి నాకైతే
మస్తు అంటే మస్తు నచ్చింది, క్రేజీ ఉంది. సో ఎవరైనా స్పైస్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి, టేస్ట్ చాలా బాగుంది. మా అక్క టేస్ట్ చేయబోతుందే. ముఖంలో ఏం లేదు, అరే ఇంకలా చూడక్క కొంచెం. కథం లప్పకు ఒకటే బుక్కలా. ఓ మా అన్నావు కదా హాట్ స్పైసీ మ్యాగీ, హౌ ఇస్ ఇట్? టేస్ట్ బాగుంది, చాలా బాగుంది కదా. టేస్ట్ బాగుంది అంటున్నాం మేము. కారం ఏం లేదు. కారం లేదా? చెవులు ఎందుకు ఇట్లా అనుకుంటున్నావు మరి? కారం లేదా? కారం చెవుల నుంచి నువ్వు దగ్గర వస్తే ఇది వినిపిస్తుంది, నీ దగ్గర మైక్ లేదు. పొగలు వస్తున్నాయి. తిను, నాకైతే మంచి నచ్చింది గైస్. సో నేను మీకు రేట్తో సహా కూడా చెప్తా. ఈ ప్లేట్ మనకి ఇప్పుడు ఉంది కదా, సో ఈ మ్యాగీ ప్లేట్ మనకి 70 రూపీస్ కదా, 80 రూపీస్ అంట. ఇది హాట్ స్పైసీ మ్యాగీ వచ్చేసి ఇంత ప్లేట్ మనకి 80 రూపీస్ అంట. సో కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడనే ఉంటుంది మనకి మ్యాగీ. ఓకే, నాకైతే ఫుల్ కారం అవుతుంది గైస్. అసలు టేస్ట్ బాగుంది, తినాలనిపిస్తుంది, కానీ ఇవ కళ్ళలకే నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చూడు వర్ష, ఏం తింటారు అంకుల్? ఏం తింటారు? తింటారా మీరు మ్యాగీ? సరే సరే ఇస్తా, అక్కడ కూర్చోండి, చెప్తా నేను. అంటే తను వచ్చి నేను తింటుంటే అడిగింది అనమాట. ఇక నేను తింటుంటే ఆయన ఏమన్నాడు, మనీ ఏమంటే నా దగ్గర ఆన్లైన్లో ఉన్నాయని చెప్పిన. లేదు నేను తింటా అన్నాడు. మ్యాగీ తింటావా అంటే ఆ మ్యాగీ తింటా నేను అన్నాడు. సరే అని చెప్పి చెప్తుంటే నాన్ వెజ్ తినను, ఉట్టి వెజ్జే తింటా అన్నాడు. సరే ఇక మనం తింటుంటే కూడా ఒక అతను వచ్చి తినడానికి పెట్టు అంటే నాకు ఎట్లనో అనిపించింది. సో ఇక తినడమే కదా అడిగింది, ఏమైనా ఆస్తి అయితే ఏమో అడగలే కదా. ఇస్తే ఏమైంది? అన్న మీ దాంట్లో ఏ స్పెషల్ చెప్పరా, అదే తీసుకుంటాం. ఎక్కువ ఏది బాగుంటుంది చెప్తే అది తీసుకుంటాం. ఓకే, సీతాఫల్ది బాగుంటుందా? ఓకే, మనం మొన్న టేస్ట్ చేసాం. క్రీమ్ ఫ్రూట్ సలాడా? ఓకే, అదొకటి ఇచ్చేయండి. మన క్రీమ్ ఫ్రూట్ సలాడ్ అయితే వచ్చేసింది. సో సైడ్కి వెళ్ళి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ముందే మా అక్క చెప్పింది కదా, ఇందాక మా అక్కనే చెప్పింది. అన్నీ మా అక్కకి ఇష్టమైందే చేయాలి గైస్. ఓ స్పూన్ కింద పడ్డది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ కూడా నేను చెప్తా. ఇంత మంచి బాక్స్లో ఇట్లా ఇచ్చాడనమాట. లైక్ మీరు కొంచెం తిని ఇంటికి కూడా తీసుకోవచ్చు, ఇక్కడనే మొత్తం తినాలని లేదు. సో లోపల వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్తో ఇలా క్యాషూస్తో కూడా ఇలా ఉంది, మొత్తం ఫ్రూట్స్తో ఉంటుందంట. కూల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 130 రూపీస్. సో టేస్ట్ చేసి చెప్తాం. వర్షం ముఖం పోయినది, ఎందుకంటే ఆమె ఫ్రూట్స్ తినదు, ఏం తినదు. ఇంకొక స్పూన్ నేను చెప్తా. బాగుంది, ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ లాగా చాలా బాగుంది. ఎస్, నేను ఇంతవరకు తినలే కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ సీరియస్లీ చెప్తున్నది, మా డాడీ కూడా చూస్తాడు కాబట్టి అప్లోడ్ అయినాక మా డాడీకి అయితే మస్తు నచ్చుతుంది ఇది. బికాస్ దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంది తినడానికి. ఎస్, 120 రూపీస్కి బెస్ట్ అని చెప్తాను. స్ట్రాబెరీ వచ్చింది, బాగుంది. నీకు స్ట్రాబెరీ వచ్చిందా? స్ట్రాబెరీ లేదంట కదా, స్ట్రాబెరీ వచ్చిందంట మా అక్కకి. నీకు ఏది వచ్చింది అసలు? మల్బెరీ వచ్చినట్టుంది. మల్బెరీ ఉందా? ఎస్ గైస్, ఇది బాగుంది. మీరు కనుక ట్రై చేయాలనుకుంటే LIC బోర్డు దగ్గర ఇక్కడ పక్కనే ఉంటుంది. ఓకేనా? మా డాడీకి ఇష్టం ఉండొచ్చు ఇదని చెప్పిన కదా. సో మా డాడీ కోసం కూడా ఎందుకంటే అందుకే పార్సల్ తీసుకున్నాం అనమాట. ఈ మొరుతనే ఉంటుంది, పట్టించుకొని నెక్స్ట్ పోదాం మనం. సరే నెక్స్ట్ ఏం తిందాం? ఇప్పుడే ఉండా అన్నది మళ్ళీ చెప్తుంది. భయ దేదో నాకు ఇతా ఒకటి 10 రూపీస్ అంట. సో ఫస్ట్ ఒకటే తీసుకుంటాం.
ఫస్ట్ పైసలు కట్టేయాలి గైస్, మళ్ళీ పేమెంట్ రాకపోతే గలీజ్ ఉంటుంది. గైస్ చూస్తున్నారా, దీంట్లో బండ్లో మనకి కోవా పెట్టిస్తారు అనమాట. టేస్ట్ చేద్దాం. గైస్ ఎట్లుందంటే మలాయి బన్ తిన్నారా మీరు ఎప్పుడన్నా? ఆ మలాయి బన్లా ఉంది అంటది ఇప్పుడు మా అక్క. ఇప్పుడు బయట మనం నీలపొల్ల కానీ అక్కడ మలాయి బన్స్ తింటున్నాం కదా గైస్, సేమ్ అట్లనే ఉంది అనమాట. సో 10 రూపాయలే కదా, ట్రై చేయండి ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు, లేదంటే ఎక్కడైనా కనిపిస్తే ట్రై చేయండి. అబ్బా గైస్ 1000 రూపీస్ యాక్టింగ్ గైస్. వర్షం పడుతుంది గైస్. ఫస్ట్ టైం ఇప్పుడు ఒక తిని తగడం ఎక్స్ప్రెషన్ తినేసే ఇక మొత్తం. ఇక్కడ ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది, అడిగి పోదాం ఏందో. ఫస్ట్ అది చేసిన తర్వాత స్ప్రింగ్ పొటాటో తిందాం. కునాఫా నీకు ఇష్టం కదా? కునాఫా కునాఫా నీకు ఇష్టం అని చెప్పినావు కదా అక్క. గైస్ మన టర్కిష్ మిల్క్ కేక్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చాలా రష్ ఉందన్నమాట, మనం సైడ్కి పోయి టేస్ట్ చేద్దాం. సో దీని రేట్ వచ్చేసి మనకి 99 రూపీస్ అనమాట. 1 రూపీ తక్కువ, 100 రూపీస్. మన బండి ఉన్నాక మన బండి పైన కూసోకుండా పక్కన బండి పైన కూర్చుంటే మనకు మస్తు కిక్ ఉంటుంది. ఆడ ఓలో చూస్తారు, వాళ్ళ బండే కావచ్చు. తొందరగా తినేసిపోదాం. సో వావ్ బాగుంది గైస్ చూడ్డానికైతే. లైక్ నాకు మలాయ్ లాంటి వావ్, నాకు ఇలా వస్తే చాలా ఇష్టం గైస్. టర్కిష్ మిల్క్ కేక్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఏందో అనుకున్నారా గైస్? ఇది ఉంది కదా, చీజ్ కాదు గైస్, బ్రెడ్. 2 ముక్కలో 3 ముక్కలో బ్రెడ్ పెట్టి దానిపైన మొత్తం మిల్క్ పోసారు అనమాట. అంటే మొత్తం మిల్క్లో డిప్ అయ్యేలాగా. ఓకే, యాక్చువల్గా మనం ఇది ఇంట్లో కూడా వేసుకోవచ్చు. 99 వర్త్ కాదనిపిస్తుంది. ఒక 80 కూడా కాదు, 60-70 పెడితే ఓకే కదా. 60-70 పెడితే ఓకే, యావరేజ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇట్. అండ్ ఎవరికైతే ఇప్పుడే ఇచ్చిన కదా, తిన్నారా? మొత్తం తిన్నారా? సరే సరే, అయ్యో పర్లేదు. సో మళ్ళీ ఇక్కడ వెళ్తుంటే థ్యాంక్ యూ అమ్మ తినిపించినందుకు, నేను తిన్నాను అని చెప్తున్నారు అనమాట. అండ్ యా, ఎవరికైతే బ్రెడ్ ఇష్టమో అది దే కెన్ ట్రై. బట్ 99 రూపీస్ అనేది వర్త్ అయితే కాదు, కొంచెం యావరేజ్ ఉంది. 50 రూపీస్. నెక్స్ట్ మనం అదే స్ప్రింగ్ పొటాటో టేస్ట్ చేయడానికి వెళ్ళిపోదాం. ఈమెమో చేస్తుంది ఇక్కడ. ఏం చేస్తలేదు గైస్, స్నాప్. సో గైస్ దీంట్లో మనకి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను రెగ్యులర్గా ఉంటుంది కదా అని చెప్పి అడిగితే సంథింగ్ ఏదో కాలా అనేదో అన్నాడు. దీనిపైన మనకి మసాలా వేసిండ్రు అండ్ కోవా లేదంట. సో ట్రై చేద్దాం. 50 రూపీస్ పడ్డది దీని ప్రైస్ అయితే. మనకు అందరు కూడా అంతే పడుతుంది. దాంట్లో కూడా కోవా వేస్తాడా? ఈమె కోవా అడుగుతుంది, తింటే తెలుస్తుంది. ఇవే కూడా తినాలి అప్పుడప్పుడు, కోవా వేస్తారు. పట్టుకుందాం మాకు. ఇంట్లో మనకి ఒక మసాలా వేసిండు కదా పైన, కొంచెం సాల్ట్ చాట్ మసాలా ఉంటుంది కదా, అట్లుందనమాట. ఎస్ బాగుంది, కానీ 50 రూపీస్ కొంచెం ఎక్కువ. ఒక 30కి పెడితే ఓకే. 50 అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. జల్దీ తినాలి అది, అది ఎప్పుడు తింటావేమో. వచ్చేసింది నా చిన్నప్పుడు మెమొరీ. చాలా బాగుంది కదా. లైక్ మీలో ఎవరికైనా చైల్డ్హుడ్ మెమోరీస్ గుర్తొస్తే కామెంట్ చేయండి. అది తిన్నాక పలుగు ఇరుకుంటున్నాయి. నాకు పలుగు ఇరుకుంటే ఇరిటేషన్ వస్తాయి ఇట్లా. అబ్బా, మీరు కూడా ఇట్లనే వేస్తారా? అబ్బా అక్కడ నుంచి బిల్లామని తిరుగుడు ఎంత బాగా అనిపిస్తుందో. గైస్ ఒకటి చెప్తే అస్సలు అంటే అస్సలు నవ్వుకోకండి, నాకే మస్తు గలీజ్ అనిపిస్తుంది. నా డ్రెస్ చూసారు కదా, ఒకసారి అక్కడ కూడా చూడండి గైస్. కనిపించిందా? ఇప్పటికైనా మారండి, ఆన్లైన్లో అస్సలు కొనుక్కోకండి ప్లీజ్.
సో ఇదే అన్నమాట మా బండి, చూసారా సీట్తోనే గుర్తుపట్టవచ్చు. గైస్ ఇది వచ్చేసి మనకి ఎంత పడింది, 70 రూపీస్ పడింది అనమాట. సో నాకైతే ఎక్కువనే అనిపించింది 70 రూపీస్. 40 రూపీస్ అయితే ఓకే, ఎందుకంటే ఓవర్ సైజ్ కూడా లేదు. అండ్ నాకైతే నాంపల్లిలో నచ్చింది గైస్, అసలు ఆ క్రిస్పీనెస్ కానీ మసాలా కానీ చాలా బాగుండే. సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. అవును, నాంపల్లిలో అయితే సూపర్ టేస్ట్. అంటే ఓకే బాగుంది, మనకు ఆ మసాలా తెలియదు సీక్రెట్ మసాలా ఏందో, దానివల్ల బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 70 రూపీస్ అయితే వర్త్ కాదు గైస్. ఒక 30 అట్లీస్ట్ ఒక 40 పెట్టినా చాలు. 50 కంటే తక్కువనే పెట్టవచ్చు కానీ 50 కంటే ఎక్కువ పెట్టలేమన్నమాట. సో ఎవరైనా ఇష్టం ఉంటేనే ట్రై చేయండి, కానీ నార్మల్గా అయితే ట్రై చేయకండి, యావరేజ్గా ఉంది. మీరు ఎప్పుడైనా నాంపల్లి ఎగ్జిబిషన్లో ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా మస్తుంటుంది. అయితే ఈరోజు మేము ట్రై చేసిన ఫుడ్లో ఏది బెస్ట్ అంటేనైతే నేను క్రీమ్ది తీసుకున్నాం కదా, ఫ్రూట్ క్రీమ్, అదొకటి బాగుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక బన్ కాదు క్రీమ్ది తీసుకున్నాక మ్యాగీ ఒకటి బాగుంది. అవి చాలా బాగున్నాయి, అవి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. యూనిక్వి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రెగ్యులర్వి కూడా చాలా ఉన్నాయి, అవి ట్రై చేయకుండా యూనిక్ ట్రై చేయండి. సో ఇది తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి, లైక్, ఓన్లీ లైకే చాలా. చెప్పు ఎందుకు రాదా నీకు, ఎందుకు రాదు, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆపవా ప్లీజ్, నేను చెప్తా. లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ బచ్చే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, మీకు ఏ ఫుడ్ ఐటమ్ నచ్చిందో. అండ్ ఇక్కడ ఎవరైతే ఫుడ్ ట్రై చేశారో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. అవో చూసినారా, ఇక ఇది కాదు గైస్, ఇట్లనే కొట్లాడుకుంటారు. బాయ్.